వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ కళ్ళల్లో ఆనందం కోసం పిఠాపురం వర్మ కళ్ళల్లో కన్నీళ్ల అని చెప్పి నేను టైటిల్ ఇవ్వడం జరిగింది. ఆ అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పిఠాపురం టీడీపీకి సంబంధించి లేటెస్ట్ గా ఒక కీలకమైన డెవలప్మెంట్ జరిగింది. అదేంటంటే పిఠాపురానికి ప్రెసెంట్ ఇన్ఛార్జ్ గా ఉన్న వర్మని ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఈ అంశం మాత్రం వర్మ అభిమానుల్లో చాలా సీరియస్ గా హాట్ టాపిక్ అవుతా ఉంది. ఎస్పెషల్లీ టీడీపీ శ్రేణుల్లో కూడా చర్చనీయాంశమైంది. ఇక ఈ క్రమంలోనే తన అంచెల ఒత్తిడి మేరకు తన మీద వస్తున్న అనేక రకాల స్పెక్యులేషన్స్ కి సమాధానం ఇచ్చే క్రమంలో లేటెస్ట్ గా వర్మ మీడియా ముందు కూడా వచ్చి ఆ మీడియాతో మాట్లాడుతూ పిఠాపురంలో ఉన్న ఇష్యూస్ గురించి ఒక కమిటీ వేయమని పార్టీ నుంచి నేనే లోకేష్ ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే నేను పార్టీ బాధ్యతల నుంచి నన్ను వాళ్ళు తప్పించారు. పార్టీ అధిష్టానం ఏ పదవి ఇచ్చినా పదవి ఇవ్వకున్నా నాకు వాళ్ళ మాటే శిరోధార్యం అంటూ కూడా ఆయన మాట్లాడారు. మాట్లాడే క్రమంలో తన్ను ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పించే అంశం మీద మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యారు. కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. ఆయన ప్రెస్ మీట్ లో కూడా మధ్యలో వెళ్ళిపోవడం జరిగింది. ఈ అంశం ఈ రోజు టీడీపీ అధిష్టానం నుంచి అతనికి ఎలాంటి కోఆర్డినేషన్ ఉంది, టీడీపీ అధిష్టానం అతనికి ఏం చెప్పింది, వర్మ నిజంగా పూర్తి స్థాయిలో సమ్మతితోనే అందుకు అంగీకరించారు, ఇవన్నీ మనం పక్కన పెడితే అతను ఎక్కడ కూడా ఒక పొల్లు మాట మాట్లాడకపోవడం మాత్రం అటు వైసీపీ లాంటి పార్టీలకు కొంత ఇబ్బందే. బట్ వర్మ నీకేంటి కర్మ అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ ఉదయం నుంచి కూడా అదే స్థాయిలో వర్మని టార్గెట్ చేస్తూ వస్తుంది. వర్మని అవమానించారు అనే విధంగా ఆ స్థాయిలో వర్మని ఆయన అనుచరులను కూడా పూర్తి స్థాయిలో ప్రొవోక్ చేసే విధంగా వైఎస్ఆర్సీపీ మీడియా వ్యవహరిస్తూ ఉంది. అయితే ఇక్కడ అసలు ఏం జరిగింది అనేది కూడా మనం చెప్పుకోవాలి. నేను టైటిల్లో అన్నట్టు కొన్ని రోజులుగా జనసేన కారణంగా వర్మ స్థానికంగా ఇబ్బంది పడుతున్నారు అనేది వాస్తవం. అది ఎవరూ కాదనలేని వాస్తవం. ముందుగా మనం చూస్తే ప్రీవియస్ లో కొన్ని అంశాలు మనం గమనించినట్లయితే వర్మ మొదటిసారి 2009లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆ రోజు ఓడిపోవడం జరిగింది. తర్వాత 2014 ఎన్నికలు వచ్చేటప్పటికే ఆయనకి టీడీపీ నుంచి టికెట్ దక్కలేదు లోకల్ ఈక్వేషన్స్ లో. ఈ క్రమంలోనే ఆ రోజు ఆయన ఇండిపెండెంట్ గా స్వతంత్ర అభ్యర్థిగా రెబల్ గా పోటీ చేసి ఆ రోజు గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత ఆ రోజు టీడీపీ అధికారంలో ఉంది. టీడీపీకి అనుబంధ సభ్యుడిగా కొనసాగుతూ టీడీపీలోనే జాయిన్ కావడం జరిగింది. అయితే వేరే 2019 ఎన్నికలు వచ్చేటప్పటికే మరోసారి పార్టీ అధిష్టానం ఆయనకి టికెట్ ఇచ్చింది. బట్ ఆ రోజు పెండెం దొరబాబు చేతిలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పెండెం దొరబాబు చేతిలోనే వర్మ ఓడిపోయారు. అయితే ఇక అప్పటి నుంచి కూడా లోకల్ గా పిఠాపురంలో పార్టీ పటిష్టత కోసం పనిచేశారు. ఆయన తనకంటూ కూడా ఒక ఇండివిజువల్ గా ఓట్ బ్యాంక్ అయితే ఆయన తీసుకోవచ్చుకున్నారు. ఒక ఇండివిజువల్ గా ఇమేజ్ అయితే తెచ్చుకున్నారు వర్మ. వేరే అక్కడి నుంచి మనం చూస్తే 2024 ఎన్నికలు వచ్చాయి. ఒకవైపు జనసేన, ఒకవైపు టీడీపీ కూటమిగా ఫామ్ అయ్యాయి. అటు ఎన్నికలు ఫేస్ చేసేందుకు సిద్ధమయ్యాయి. పొత్తుల్లో భాగంగా చాలా మంది చాలా చోట్ల కొన్ని సీట్లను కోల్పోవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ పోటీ మీద లాస్ట్ మీట్ వరకు కూడా కొంత సందిగ్ధత ఏర్పడింది. అటు కర్నూలు నుంచి చేస్తారని, అదేవిధంగా ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేస్తారని, భీమవరం లేకుంటే గాజువాక నుంచి మళ్ళా పోటీ చేస్తారని ఇలా ప్రచారం జరుగుతూ వచ్చింది. మొత్తానికి లాస్ట్ మీట్ లో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయాలని డిసైడ్ చేసుకున్న తర్వాత అప్పుడు వర్మని చంద్రబాబు నాయుడు పిలిపించుకున్నారు. పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేయాల్సిందిగా వర్మని కోరడం జరిగింది. వర్మ ఆ రోజు కన్విన్స్ అయ్యారు. చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు కన్విన్స్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు మాటే నాకు శిరోధార్యం అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. సో సైలెంట్ అయిపోయారు. పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి టికెట్ తీసుకొని ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ ప్రచారంలో వర్మకున్న ఇంపార్టెంట్ ఏంటి లోకల్ గా అనేది ఆయనకి తెలిసింది. ఈ క్రమంలోనే స్వయంగా పవన్ కళ్యాణ్ వర్మ ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆయన చేతులు పట్టుకొని మీరు నన్ను గెలిపించే బాధ్యత తీసుకోవాలి అని చెప్పి చాలా గౌరవంగా పవన్ కళ్యాణ్ అడిగారు. దానికి వర్మ కూడా అంతే రెట్టించిన ఉత్సాహంతో ఫీల్డ్ లోకి దిగారు. ఆయన చాలా సీరియస్ గా పవన్ కళ్యాణ్ కోసం ఆయన పనిచేయడం జరిగింది. నేనే పోటీ చేశాను అన్న విధంగా వర్మ ఆ రోజు గ్రౌండ్ లో పనిచేశారు. పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలిచారు. గెలిచిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ వర్మని అదే స్థాయిలో ఆయన గౌరవిస్తూ వచ్చారు. ఏదైతే చాలా చోట్ల బహిరంగ సభల్లో కానీ వర్మ ఎదురైనప్పుడు కానీ అనేక సార్లు వర్మకు ఆ గ్రాటిట్యూడ్ చూపిస్తూ వచ్చారు పవన్ కళ్యాణ్. అయితే స్థానికంగా ఆబ్వియస్లీ చాలా కాన్స్టిట్యున్సీల్లో కొంత నేతల మధ్య చిన్న చిన్న విభేదాలు ఉంటాయి. అవి ఎప్పుడు కూడా హైలైట్ అవుతానే ఉంటాయి. అటు ప్రతిపక్ష పార్టీలు కూడా వాటిని ఎలా హైలైట్ చేస్తామనే చూస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయినప్పటికీ ఆయన కంటే ఎక్కువగా ఆయన తరఫున అక్కడ పనిచేసే నేతలు చాలా మంది ఉన్నారు పిఠాపురంలో. అటు జనసేన శ్రేణులకి అండ్ వర్మ క్యాడర్ కి మధ్య చిన్న చిన్న ఆధిపత్య పోరు చిన్నగా మొదలైంది. అది ఆ తర్వాత రోజుల్లో అది కొంత ఫ్రీక్వెంట్ గా ఎక్కువ అవుతూ వచ్చింది. ఈ క్రమంలో మనం చూస్తే కాకినాడ జనసేన ఎంపీగా ఉన్న ఉదయ్ శ్రీనివాస్ తో కూడా వర్మకు విభేదాలు ఉన్నాయి. అయితే ఇలా 1-2 ఇష్యూల్లో వర్మ నోరు విప్పే ప్రయత్నం చేయడం, దానికి జనసేన వైపు నుంచి కౌంటర్లు రావడం జరుగుతూ వచ్చింది. సో పవన్ కళ్యాణ్ అయితే ఇక పదవి విషయంలో అతనికి ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. బట్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతున్నా ఇంకా నామినేటెడ్ పోస్ట్ రాలేదు. దాన్ని అడ్డుకుంటోంది జనసేన అన్న ప్రచారం కూడా స్థానికంగా ఆయన అనుచరులు నమ్ముతా ఉన్నారు. సో దీన్ని వైసీపీ చాలా స్ట్రాటజిక్ గా జనంలోకి తీసుకెళ్తా ఉంది. ఇదే సమయంలో ఏం జరుగుతుంది అంటే అక్కడ పిఠాపురం వేదికగా జనసేన ఒక సభ నిర్వహిస్తే అందులో నాగబాబు పాల్గొని పవన్ కళ్యాణ్ ఎవరైనా గెలిపించామనుకుంటున్నారంటే అది వాళ్ళ కర్మ అని చెప్పేసి వర్మని ఇండైరెక్ట్ గా అనడం జరిగింది. అప్పుడు కూడా వర్మ అభిమానులు కానీ ఆయన ఫాలోవర్స్ కానీ నిజంగానే హర్ట్ అయ్యారు. నాగబాబు కూడా అలా ఎందుకు మాట్లాడారని జనసేనలో కూడా చర్చ జరిగింది.
అయితే ఆ తర్వాత మనం చూసాం మొన్న లోకల్గా పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఒక మహిళలకు సంబంధించి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తే అక్కడ ముఖ్యమంత్రి అక్కడ పెట్టిన ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి ఫోటో లేదని చెప్పి వర్మ వాళ్ళని అధికారులు నిలదీసే ప్రయత్నం చేశారు. ఈ సమయంలోనే ఎక్స్ఎమ్మెల్యే పెన్నెం దొరబాబు, గతంలో వర్మని ఓడించిన పెన్నెం దొరబాబు ఇటీవల జనసేన జెండా కప్పుకున్నారు. ఆయన జనసేన తరపున మాట్లాడుతూ మీరు కావాలనే ప్రతి ఓవర్ చేస్తా ఉన్నారు, ఏదైతే ఇక్కడ ఈ ప్రోగ్రాము ఎమ్మెల్యేకి సంబంధించింది కాబట్టి పవన్ కళ్యాణ్ ఫోటో పెడతాం జరిగిందని ఆయన అనడం, ఆయన అనుచరులు ఈయన అనుచరులు ఒకరి మీద ఒకరు దూసుకెళ్ళడం, అక్కడ కొంత న్యూసెన్స్ అయితే జరిగింది, ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. సో దీని తర్వాత వర్మ మీడియా ముందుకు కూడా వచ్చారు. చాలా సీరియస్గా చంద్రబాబు నాయుడుకి అవమానం జరుగుతూ ఉంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిగా ఆయన ఫోటో ఎక్కడ లేకపోయినా నేను ప్రశ్నిస్తాను అని చెప్పి వర్మ చాలా కాంక్రీట్గా మాట్లాడడం జరిగింది. సో ఇది జనసేనకు కూడా కొంచెం అయితే లోకల్గా ఉన్న ఇష్యూస్ కానీ ఆ నేతల మధ్య ఆ వాదోపవాదాలు కానీ ఆ ఈగో క్లాషెస్ కానీ నిజంగానే అవి పార్టీని కూడా ఇబ్బంది పెడతా ఉన్నాయి అప్పుడప్పుడు. అందుకే ఈ మధ్య చంద్రబాబు నాయుడు ఒక 1 వీక్ బ్యాక్ మీటింగ్లో కూడా ఆయన మాట్లాడుతూ నాకు పవన్ కళ్యాణ్కి మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవు, మేమంతా బాగానే ఉన్నాం, మీరెందుకు మా కోసం ఇబ్బంది పడతా ఉన్నారు అని చెప్పి డైరెక్ట్గా వర్మకు షాక్ ఇచ్చేలా ఒక మాట మాట్లాడింది. అప్పుడే చాలా మంది అనుకున్నారు ఏంటంటే సో వర్మకి ఏదో ఒక ఎఫెక్ట్ పడబోతుందని చాలా మందికి కూడా అంచనాలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు నోట్లోంచి ఈ మాట వచ్చిన తర్వాత దాన్ని ఎండార్స్ చేసే విధంగా, దాన్ని నిజం చేసే విధంగా ఈరోజు ఆయన్ని టీడీపీ ఇన్ఛార్జి బాధ్యతల నుంచి వర్మను పక్కన పెట్టింది పార్టీ అధిష్టానం. వర్మ ఎంత కన్విన్స్ చేస్తా ఉన్నా మీడియాని, ఎంత చెప్పుకుంటా ఉన్నా ఆయన కన్నీళ్లే చెప్తా ఉన్నాయి, ఆయన కానీ ఆయన అనుచరులు కానీ ఈ చర్య వల్ల ఎంత బాధపడుతున్నారు అనేది. కానీ ఇప్పటికీ ఆయన చెప్పేది ఏంటి, నేను చంద్రబాబు నాయుడు ఫోటో కోసం ఫైట్ చేశాను, నేను పార్టీ కమిటెడ్ కార్యకర్తగా ఉన్నాను, నేను పార్టీ కోసం చిత్తశుద్ధిగా ఇన్ని రోజులు పనిచేశాను డిసిప్లైన్గానే చెప్తా ఉన్నారు. ఇప్పటికీ ఆయన పరుషంగా పార్టీ అధిష్టానాన్ని ఎక్కడ మాట్లాడాల. టీడీపీకి అలాంటి నేతలు ఉండడం కూడా ఒక అదృష్టమే. సో ఇంత జరిగినా ఎక్కడా కూడా వర్మ పార్టీ మీద ఏదైతే తిరుగుబాటు చేయడమో లేదా పార్టీని డిఫరెంట్గా మాట్లాడడమో, లోకేష్ను చంద్రబాబు నాయుడు టార్గెట్ చేయడం ఇలా చేయలేదు ఆయన. ఇప్పటికీ నాకు పార్టీ అధిష్టానం ఆదేశాలే శిరోధార్యమని చెప్తా ఉన్నారు. ఇలాంటి నేతను మళ్ళా సంపాదించుకోవడం కష్టమే ఎవరికైనా, ఏ పార్టీకైనా. సో అయితే ఇక్కడ ఈ పరిస్థితికి కారణం ఎవరు అంటే అన్ని వేళ్ళు కూడా ఈరోజు జనసేన వైపు చూపిస్తూ ఉన్నాయి, పవన్ కళ్యాణ్ వైపు చూపిస్తూ ఉన్నాయి. నిజంగా ఇక్కడ చాలా మంది తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ ఎక్కడా వర్మని పబ్లిక్గా కానీ పార్టీ మీటింగ్లో కానీ ఒక్క మాట అనిన సందర్భం లేదు. ఎక్కడ వర్మ తన అగౌరవపరుస్తున్నాడని ఎక్కడ పవన్ కళ్యాణ్ ఫీల్ అయింది లేదు, అంత బాధ్యతారహితంగా మాట్లాడింది లేదు. ఆయన చాలా టెంపో మెయింటైన్ చేస్తారు ఇలాంటి విషయాల్లో. మన బాలకృష్ణ అసెంబ్లీ వేదికగా మాట్లాడినప్పుడు మనం చూసాం, వైఎస్ఆర్సీపీ ఎంత రెచ్చగొడుతున్నా పవన్ కళ్యాణ్ ఎక్కడా రెచ్చిపోలేదు, చాలా సంయమనం పాటిస్తే స్వయంగా ఆయన ఇంటికి చంద్రబాబు నాయుడు వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ వర్మ విషయంలో ఏ రోజు పవన్ కళ్యాణ్ ఒక తప్పు మాట మాట్లాడలేదు, వర్మ అలాగని పవన్ కళ్యాణ్ ఎప్పుడూ తప్పుగా మాట్లాడలేదు. వాళ్ళిద్దరికీ లేని అభ్యంతరం మిగతా నేతలకు ఎందుకు, లోకల్గా ఎందుకు వర్మని పిఠాపురానికి దూరం చేసే ప్రయత్నం జరుగుతోంది? వర్మ ఇప్పటికేమన్నా పిఠాపురానికి బై ఎలక్షన్ వచ్చి నేను ఎమ్మెల్యే కావాలని కోరుకుంటా ఉన్నారు? కోరుకోవట్లేదు కదా. పోనీ పార్టీ అధిష్టానం నాకు పదవి ఇవ్వలేదని చెప్పి ఆయన ఏమన్నా రోడ్డుకి నిరసన తెలిపే ప్రయత్నం చేశారా? చేయలేదు కదా. సో ఆ స్థాయిలో వర్మ మీద ఒక ప్లాన్ ప్రకారం, పద్ధతి ప్రకారం దాడి జరుగుతుంది అనేది స్థానికంగా ఆయన అనుచరులు కానీ ఆయన అభిమానులు కానీ చెప్తున్నమాట. ఎవరు అవునన్నా కాదన్నా ఆయనకు ఒక ఇండివిజువల్ బేస్ ఉండింది పిఠాపురంలో. సో పవన్ కళ్యాణ్ కోసం ఆ స్థాయిలో ఆయన పనిచేస్తారనేది కూడా వాస్తవం. అది పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నారు వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి. సో ఈ రోజు స్థానికంగా ఉన్న నేతల మధ్య ఇగో క్లాషెసే ఈ రోజు ఇంత దూరం పరిస్థితిని తీసుకొచ్చాయి. సో మొత్తానికైతే పార్టీ అధిష్టానం ఈ రోజు వాంటెడ్లీ అతన్ని పక్కన పెట్టిందా, లేకపోతే ఇక పార్టీలోకి తీసుకునే ప్రయత్నం లేదా, ఇన్ఛార్జి బాధ్యతలోకి తీసుకునే ప్రయత్నం లేదా అన్న ఒక చర్చ కూడా జడుస్తూ వస్తుంది. ఏదేమైనప్పటికీ ఈరోజు వైఎస్ఆర్సీపీ మాత్రం దీన్ని ఒక ఆయుధంగా తీసుకుంటా ఉంది. వర్మ ఆయన అనుచరుల్ని ప్రవోక్ చేస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ కళ్ళల్లో ఆనందం కోసం వర్మ కళ్ళల్లో కన్నీళ్ళు అని చెప్పేసి ఊదర కొడతా ఉన్నాయి. సో మొత్తానికైతే వర్మ వైసీపీ ట్రాప్లో అయితే పడకుండా ఇప్పుడు దాకా మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఆ టెంపో. గతంలో కూడా ఆయన ఇలాంటి సమయాలు వచ్చినప్పుడు వైసీపీలోకి వెళ్తారని చాలా సీరియస్గా ప్రచారం జరిగింది. వైసీపీ నేతలు ఇదే అవకాశంగా ఆయనతో టచ్లోకి వచ్చారన్న ప్రచారం ఇప్పుడు కూడా జరుగుతోంది. లెట్స్ సీ మరి వర్మ తన రాజకీయ భవిష్యత్తు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు. ఈలోపే చంద్రబాబు నాయుడు ఈ విషయంలో ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారన్నది మనం చూడాలి.